ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శుభనామం పేరట అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు బైబిల్ గ్రంథం నుండి ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం. ఇది దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 102 ఏలయనగా యెహోవా సియోనును కట్టియున్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. సియోను కట్టబడినప్పుడు దేవుడు తన మహిమతో ప్రత్యక్షమవుతాడు అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే దేవుడు కట్టేవాడై ఉన్నాడు, ఆయన పడగొట్టేవాడు కాదు. సాతాను పడగొడతాడు, లోక సంబంధమైన వ్యక్తులు పడగొడతారు, అవిశ్వాసులైన వారు పడగొట్టడానికి ఇష్టపడతారు. కానీ దేవుడు పడిపోయిన వారిని కట్టాలని ఆశిస్తున్నాడు. పాడైన ఇళ్లను, పాడైన వస్తువులను, పాడైపోయిన వాహనాలను బాగు చేసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉండొచ్చు. కానీ పాడైన జీవితాలను ఎవరు బాగు చేయగలరు? పాడైన బ్రతుకులను ఎవరు బాగు చేయగలరు? పాడైన తలంపులను, పాడైన నడతలను, పాడైన ఆలోచనలను ఎవరు బాగు చేసి నిలబెట్టగలరు? శాస్త్రవేత్తలు కానీ, రాజకీయవేత్తలు కానీ, విద్యావేత్తలు కానీ ఎవ్వరూ కట్టలేరు, బాగు చేయలేరు. కానీ దేవుడు ఒక్కడే ఒక్క మనిషిని కట్టగలిగే సామర్థ్యం కలిగినవాడు. అయితే బాగు చేసే దేవునికి, కట్టే దేవునికి మన జీవితాలను సమర్పించినప్పుడే మనము కట్టబడతాం. ఎప్పుడైతే సియోను కట్టబడుతుందో అప్పుడు దేవుడు తన మహిమతో ప్రత్యక్షమవుతాడని రాయబడింది. దేవుని మహిమ మన జీవితాల్లో, ఆయన ప్రకాశత మన బ్రతుకుల్లో స్పష్టంగా కనబడాలంటే కట్టబడిన వారంగా మనం ఉండాలి. ఈరోజు మీ జీవితాలు కూడా పడిపోయినట్టుగా ఉన్నాయేమో, ప్రాకారములు కూలిపోయేమో, నీ ఆశలన్నీ కూడా కూలిపోయి ఉన్నాయేమో, నీ జీవితం అంతా కూడా చిందరవందరంగా పడిపోయిన స్థితిలో ఉందేమో. దేవుని వాగ్దానం సెలవిస్తుంది, మీ జీవితం ప్రభు చేతిలో పెట్టగలిగితే, వినయంతో పశ్చాత్తాపంతో దేవుని యొద్దకు రాగలిగితే కరుణాసంపన్నుడైన దేవుడు నిన్ను కడతాడు. ఏ స్థితిలో నీ జీవితం పాడై ఉందో ఆ స్థితిని కట్టి మరలా తన మహిమతో నింపగల సమర్థుడు దేవుడు. బాగు చేసే దేవుని దగ్గరకు, కట్టే దేవుని దగ్గరకు మనం రాగలుగుతున్నామా? బాగు చేసే దేవుని చేతులకు మన జీవితాలు అప్పగిద్దాం, ఆయన్ని కోరదాం, కట్టు ప్రభువా అని అడుగుదాం. అప్పుడు ఆయన మనల్ని కడతాడు, తన మహిమతో నిలుపుతాడు, తన మహిమను ప్రత్యక్షపరుస్తాడు. ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన: కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. సియోనును కట్టిన రీతిగా మా బ్రతుకులను కట్టువాడు నీవని మాతో సెలవిచ్చిన మాటలు మాకు దయచేసి ఉన్నాం. ఈ మాటలు మా ప్రియులందరికీ ఆశీర్వాదకరంగా ఉంచండి. ఎవరైతే పడిన స్థితిలో, కూలిపోయిన స్థితిలో, కట్టేవారు లేని స్థితిలో ఉన్నారో వారి బ్రతుకులను కట్టండి, వారి ఆశలను కట్టండి, వారి భవిష్యత్తులను కట్టండి. ఈ దినమంతా ఈ మాటల ద్వారా వారిని బలపరచండి, ధైర్యపరచండి. నీ మహిమతో మా బ్రతుకులను నింపండి, నీ మహిమను మా బ్రతుకుల్లో ప్రత్యక్షపరచమని అడగచ్చు. ఈ దినమంతా ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, ఈ అనుదిన వాగ్దానంతో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ నూతన కార్యాలు జరిగించమని అడగచ్చు. క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.